అమ్మా ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? అలా మార్కెట్ వరకు వెళ్ళి అన్నయ్యకి ఇష్టమైన చేపలు తీసుకొస్తా బామా. ఆదివారం కూడా కాదు, మీ అమ్మ మీద అంత ప్రేమ ఎందుకే నీకు? రేపొద్దున బోరెడంత కట్నం పోసి నాకు పెళ్లి చేసి పంపించాలి కదా, అందుకే. ఏ ఊరమ్మా? మీ అన్న ఇష్టం, నీ ఇష్టం. ఈరోజు అన్ని పుట్టినరోజు బామా. నా మతి మరుపు మంద, ఈ విషయం నేనెలా మర్చిపోయాను? త్వరగా రామ్మా, అడొచ్చినప్పు కూర వండేస్తాను. అలాగే బామా. ఉన్న డబ్బులు ఖర్చు పెడితే అమ్మాయికి ఆకలేస్తాడేమో, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. వారు వస్తాడంటావా మమ్మీ? ఒకవేళ వచ్చినా వారు మీ మాట వింటాలని నాకైతే అనిపించుతుంది. చూద్దాం. వచ్చింది గురువే, రాకేం చేస్తుంది? బామా, అమ్మ ప్రియా నీతో మాట్లాడాలందిరా, మళ్ళీ జీవితంలో మాట్లాడతాం లేదో తెలియదు. అన్నయ్య ఎక్కడున్నావు? ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అందుకే నీకు ఇష్టమైన చేపలు తీసుకున్నా. నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసి నీకోసం వేడి వేడి చేపల కూర రెడీగా ఉంటుంది. అమ్మ ప్రియా, నీ చేతితో వండిన చేపల కూర తినే అదృష్టం ఈ జన్మకి ఆ దేవుడు నాకు రాయలేదమ్మా. నన్ను క్షమించమ్మా ప్రియా. అన్నయ్య మాట్లాడు. హలో అన్నయ్య. హలో 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 అన్నయ్య. హలో అమ్మా ప్రియా, బామ్మను జాగ్రత్తగా చూసుకోమ్మా. ఎక్కడున్నా నీ తోడే ఉంటాను. అన్నయ్య ఏమైంది అన్నయ్య? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆగు, గణేష్ అన్నయ్యకి ఫోన్ చేస్తాను, నాకు భయంగా ఉందన్నయ్య. ఏమైందో చెప్పన్నయ్య. హలో బామ్మా ప్రియా, క్షమించండి అమ్మా, దయచేసి నన్ను క్షమించండి. చూడండి యశ్వంత్ గారు, మీ అబ్బాయి హార్ట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు హ్యాపీగా మీ అబ్బాయిని తీసుకెళ్ళొచ్చు. ఈ రోజే డిశ్చార్జ్ చేస్తాం. పెద్ద గండం నుంచి నా బిడ్డ తప్పుకున్నాడు వదినా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉల్లిపాయలు కోస్తున్నాను, అందుకే మా నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేనమ్మా. అమ్మ ప్రియా, ఈ వంక ముద్ద తినమ్మా, మా అమ్మ కదా. అమ్మ ప్రియా, చందు అని ఏడి? వాడు ఫోన్ కలవడం లేదు. ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. అలా చావు బతుకుల మధ్య నేను హాస్పిటల్లో వదిలేసి అసలు ఎలా వెళ్ళిపోయాడు? ఏడమ్మా అసలు? చూడు గణేష్ అన్నయ్య, చందు అన్నయ్యకి నీతో మాట్లాడాలని గాని, నిన్ను చూడాలని గాని, నీతో తిరగాలని గాని లేదు. ఇంకా నీ వెనకాల తిరుగుతూ ఉంటే వాడు నన్ను బామని ఇంకెప్పుడు చూసుకుంటాడు? అందుకోసం ఇంకా వారెప్పుడు కావాలని జాబ్ చేసుకుంటున్నా. కాబట్టి దయచేసి నువ్వు ఇంకా మా ఇంటికి రావడం మానేసి అన్నయ్య, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. నన్ను క్షమించి గణేష్ అన్నయ్య. చందు అన్నయ్య గురించి నీకు తెలిస్తే తట్టుకోలేవని, వాడి గురించి నీకు ఎక్కడ తెలిసిపోతుందో అని నేను అలా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించన్నయ్య. నేనేమన్నానని ప్రియా అలా మాట్లాడాలి? తను ఎలా చూసుకున్నాను? వాడు అసలు నన్ను దూరం పెట్టడానికి రీజన్ ఏంటి? తనని నా సొంత చెల్లెల కన్నా ఎక్కువ చూసుకున్నాను. వాళ్ళతో మాట్లాడటమే అనవసరం. ఇంకా వాడి మొహం కూడా చూడకూడదు. బామ్మకేమన్నాయితే ఆ పిల్ల పరిస్థితి ఏంటో పాపం. దేవుడా, బామ్మకేమీ కాకుండా చూడు. చూడమ్మా ప్రియా, కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. నేను రాసిచ్చిన ముందల్ని రోజు ఖచ్చితంగా వాడాల్సిందే, లేకపోతే చాలా కష్టం. ఏంటి వెళ్ళలేదా? శృతితో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను. రాత్రి గణేష్ తో పాటు వెళ్ళి లేటుగా వచ్చింది, అందుకే ఇంకా లేవలేదు. ఏంటి విషయం? నీకు గుర్తుందా, ఆ రోజు చందు ఫ్యామిలీ మనకి హెల్ప్ చేసి ఉండకపోతే అదే నీ అల్లుడు గణేష్ ఏ రోజు ప్రాణాలతో ఉండుండేవాడు కాదు. నీ కూతురు ఇంత హ్యాపీగా ఉండుండేది కాదు. ప్రియాని వెతకడంలో శృతికి హెల్ప్ చేయాలని ప్రియా గురించి ఎంకరేజ్ చేస్తున్నాను. ఇంకా జీవితంలో గణేష్ తో మాట్లాడదని ప్రియా నాకు మాట ఇచ్చింది. మీరు ఎంత ప్రయత్నం చేసినా ప్రియా ఎప్పటికీ ఇక్కడికి రాదు. ఆ రోజు రైల్వే స్టేషన్ లో గణేష్ కి చందుని దూరం చేయాలనే ఉద్దేశంతోనే చందుని రెచ్చగొట్టి గణేష్ కి దూరం అయ్యేలా చేశాను. బామ్మకేమో మందులు తీసుకోవాలి, కనీసం ఈ రోజైనా ఏదన్నా పని దొరికితే బాగుండు. ఇక్కడ చూస్తేనేమో
ఎక్కడ పని దొరకడం లేదు. ఒక పక్క బామ్మకి మందులు తీసుకోవాలి. ఎందుకని నీ స్నేహితుడి కోసం మా బతుకున్నెలా రోడ్డును పడేశావు? జయా జయా, నీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? రేపు ఉదయం ఇంట్లో ఫంక్షన్ ఉందన్న సంగతి తెలుసు కదా. ఏర్పాట్లేమి చూడకుండా బలాదూరు తిరగడానికి వెళ్ళాడా? దీనికంది ఉదయాన్నే వాళ్ళు తిరుగుతున్నారు. వారు శృతి ఇద్దరు కలిసి వాళ్ళ స్నేహితుల్ని ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడానికి వెళ్లారు. ఈ పాటికి వచ్చేస్తుంటారు. మీకు అందరు పరమాకండి, వారు చూసుకుంటారు అన్ని. ఈ పెట్రోల్ బంక్ మీ నాన్న ఏమైనా కట్టించాడు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి వెళ్ళడానికి. వస్తే టయానికి రా, లేదనుకుంటే వెనక్కి వెళ్ళిపో. అభ్యంతరం ఏమీ లేదు. ఏంటి నువ్వు ఈ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నావా? ఎలా ఉన్నావమ్మా? వదినా, గణేష్ అన్నయ్య, మీరా ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? అడ్డమైన వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేయకు శృతి. పెట్రోల్ కొట్టిస్తే మనం బయలుదేరాం. గణేష్, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? తను మన ప్రియ, చందు వాళ్ళ చెల్లెలు. సారీ ప్రియ, మీ అన్ని గురించి తెలిసిందేగా, ఏమి అనుకోకు. ఉదయం గణేష్ అన్నయ్య కనిపించిన విషయం బామ్మకి తెలియకుండా ఉంటేనే మంచిది. అమ్మ ప్రియా, వచ్చావా తల్లి? బామ్మ, నువ్వు ఇంకా టాబ్లెట్లు వేసుకోలేదా? వేసుకోకుండా ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పాను. మంగమ్మ, రేపు ఇంట్లో ఫంక్షన్ కి ప్రియా వచ్చేలా చెయ్యి. రేపు మన ఇంట్లో ఫ్యాషన్ కి ప్రియాని పిలవాలి అనుకుంటున్నాను. ఏముందో గణేష్? నీకెన్నిసార్లు చెప్పినా బుర్ర పనిచేయదా? వాళ్ళ పేర్లు నా దగ్గర ఎత్తద్దు. అరే, నీకెన్నిసార్లు చెప్పినా మారవా? దీనిలో అంత తప్పేముందని? అయినా ప్రియ కూడా నీకు చెల్లెలు లాంటిదే కదా, తన మీద ఎందుకు నీకు అంత కోపం? చూస్తుంటే ఇవి చాలా పెద్ద ఫంక్షన్ లాగా ఉంది. ఇక్కడ వచ్చే డబ్బులతో బామ్మకి వారం రోజులకి సరిపడా మందులు తీసుకోవచ్చు. అది ప్రియలై ఉంది కదా, దానికి ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తుంది? అది నాకిచ్చిన మాట ఏంటి? అది చేసిన పని ఏంటి? ఇప్పుడు దాన్ని గాని నా కుటుంబంలో నా భర్త గాని నా కూతురు గాని చూస్తే నేను చాలా ఎక్కారంలో పడిపోతాను. ఒకవేళ ప్రియాని గణేష్ చూస్తే ప్రియాని గణేష్ కి దిగ్గు చేయాలని నా కూతురి ఆలోచన సఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రియాని వీలైన వరకు గణేష్ కి కనపడకుండా చేయడమే. ఇక్కడేం చేస్తున్నావు? హాల్లో అక్కడ ఫంక్షన్ పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు అంత దీర్ఘంగా ఆలోచిస్తూ? ఆ మంగమ్మక్క, పనుందని పిలిచావు కదా, అందుకే వచ్చాను. నేనేం పని చేయాలక్క? వచ్చావా ప్రియా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. లాలా, చాలా పని పోయింది. ఇప్పుడు నువ్వు కంగారు పడి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా అక్కడికి వచ్చా. వాళ్ళ భోజనానికి వచ్చే ముందు ప్లేట్లన్నీ రెడీ చేసి చాలు. అన్నయ్య ఒక మోసగాడు, చెల్లెలు ఒక మోసకెత్తి, ఇంకా ఎవరిని మోసం చేయాలని సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చావు. నన్ను క్షమించన్నయ్య, ఇది మీ ఇంట్లో ఫంక్షన్ అని తెలియక వచ్చేసాను. గణేష్ బాబు, ప్రియం ఇంట్లో కష్టంగా గడుస్తుందని నేనే తీసుకొచ్చాను. మంగమ్మ, ఇది నాకు నా చెల్లికి సంబంధించిన విషయం. ఇందులో నువ్వు తలదూర్చకుండా ఉంటే చాలా మంచిది. నన్ను క్షమించన్నయ్య, బామ్మ పరిస్థితి ఏమీ బాగాక ఇక్కడ పనిలోకి రావాల్సి వచ్చింది. నీ సోది వినడానికి నేను చందును కాదు. మర్యాదగా వెళ్తావా, మెడపెట్టి గెంటమంటావా? నీకెందుకని అంత శ్రమ? నేనే వెళ్ళిపోతాను. ప్రియాని ఇంటికి వచ్చేలా చేశాను. ఇకపోతే గణేష్ కి ప్రియాని దగ్గర చేయడమే నా చేయాల్సిన పని. అమ్మా సుల్తమ్మ, మీరు చెప్పారని ప్రియాని ఇంటికి తీసుకొచ్చాను. కానీ గణేష్ బాబు అడ్డుపడి ప్రియమ్మని నానా మాట్లాడినాడు. ప్రియమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందమ్మా.